నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లి చిన్న తూకట్టలోని GLR సర్వే నెంబర్ 590 వద్ద ఉన్న GM అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికలో సంయుక్త సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేశారు. గురువారం న్యూ బోయినపల్లిలోని డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్కు చెందిన అనిల్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అడిషనల్ ఇంజనీర్ రాజేశ్వరరావు మరియు ఇంజనీరింగ్ సిబ్బంది, తిరుమలగిరి మండల తహసీల్దార్ కార్యాలయానికి చెందిన సర్వేయర్ M వెంకటేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, జక్కుల మహేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా GM అంజయ్య మెమోరియల్ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గొండల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి విజయ్లు మాట్లాడుతూ డిఫెన్స్ ఎస్టేట్కు సంబంధించిన భూమిని ఈరోజు సర్వే చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూ సర్వేను 2-3 రోజుల్లోనే సర్వే ఏర్పాటు చేసి పూర్తిగా హద్దులను ఏర్పాటు చేసుకుని దాతల సహకారంతో శ్మశాన వాటికను మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో స్థల పరిమితులు మరియు సంబంధిత అంశాలను పరిశీలించి ఈ సంయుక్త పరిశీలన నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నతూకట సంజీవయ్య నగర్ బస్తీ అధ్యక్షుడు DM అశోక్, ప్రధాన కార్యదర్శి యాదయ్య, GM అంజయ్య, మెమోరియల్ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు రామారావు, ముఖేష్ యాదవ్, వరద రాణి, రమేష్, యాదగిరి, భాస్కర్, సురేందర్, జాజుల విఠలరావు, ముఖేష్ యాదవ్, ఈపూరు వినోద్ కుమార్, ఇటుక గోపి, దర్కా రవికుమార్, నాగేష్ యాదవ్, మందుల శ్రావణ్, గిరి, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ దాకా వస్తుంది పాయింట్ చేసుకో. ఇప్పుడు మీరు ఇట్లా వేసి చాలా మంది కన్ఫ్యూజ్లో ఉంటారు. ఇప్పుడు అందరూ ఇట్లా వేసిందంటే దీని మీనింగ్ ఏంటనేది నా డౌట్ చెప్తున్నా. ఇది డిఫెన్స్ ఎస్టేట్ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి సర్వే, స్టేట్ గవర్నమెంట్ సర్వే, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నారు కాబట్టి డిమార్కేషన్ అనేది 2 లైన్స్ వస్తుంది. ఒకటి DO లైనింగ్ ఒకటి పడుతుంది. స్టేట్ గవర్నమెంట్ లైనింగ్ పడ్డ తర్వాత మీరు అనేది ఎవరికంటే ఎక్కడ తెప్పించుకోవాలనేది అప్పుడు మనం డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఉందంటే స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు చేయొచ్చు. హిందూ శ్మశాన వాటిక దానిలో హిందూ శ్మశాన వాటిక ఉన్న తర్వాత డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ల్యాండ్లో ఎన్ని బొందలు పెట్టి ఏం కట్ట అనేది వాళ్ళకి ఎట్లా బొందలు ఉన్నాయనేది వాళ్ళు దాంట్లో ఎంత ఉందనేది చేసిన తర్వాత తర్వాత మాట్లాడుకుంటాం మన ఫస్ట్ 18 లోపలికి వస్తుంది. ఈ నుంచి మాత్రం P7 పెట్టిన తర్వాత అటు ఆరో మార్క్ పెట్టి 18 इधर अन्ना विजय जरा అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఎంత అతనికి ఎంత ఒకసారి చెప్పు. 17 మీటర్స్ 18 లోపలికి 18 మీటర్ ఇంకా లోపలికి వెళ్ళేసి GVR కంపౌండ్ వరకు కొట్టనా లోపల 3 మీటర్ పాయింట్ నెంబర్ 38. ఇదంతా వస్తుందా? आप लोग कहाँ से हैं सर? हम लोग DO ऑफिस से सर्वे कर रहे हैं. DO ऑफिस रेवेन्यू डिपार्टमेंट 3 डिपार्टमेंट हमारा वो ग्रेवयार्ड है ना, वो ग्रेवयार्ड 4 जने मिलके कर रहे हैं सर्वे. वो लोग रेवेन्यू डिपार्टमेंट वाला और DO वाले कर लेते मुझे बस. अच्छा वो कर लेते आप लोग आ रहे हैं, इनको भी बताने को मिलेगा एक ही साथ में तो वांट करके वाट सर्वे 4 वे का नाम है सेंट्रल एयरपोर्ट अथॉरिटी
ఒక అర్ధ గంట లైవ్ ఉండాలి మాదే వాళ్ళ మొత్తం కంట్రోల్మెంట్ ఇటే ఇటే దీని లోపలికి వస్తుంది. చలో ఇద్దరాయి కడేస్తా కొంచెం అక్కడ ఇలా లెటర్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చి లెటర్ డిమార్కేషన్ చేయమని లెటర్ ఇచ్చారు. ఓకే, దాని ప్రకారం ఒకరోజు మేము వచ్చినాం. వస్తే మాకు డిస్ట్ అనిపించింది. దాని ప్రకారం మా లెక్క ప్రకారం మేము సర్వే చేస్తున్నాం. అది మేము రికార్డ్ ఇచ్చిన తర్వాత రేపు ఫర్దర్ ఏం యాక్షన్ అవుతారు అది ఫర్దర్ మా డ్యూటీ. ఓకే మీ డ్యూటీ మీరు చేస్తారు. ఓకేనా? ఇక నేను అది వేరే విషయం. भैया भैया साइड अन्ना साइड జరిగే బండ్లని వచ్చేస్తా పోతే మీటర్ అడ్డం వస్తుందా? ఫోటో దిగినట్టు కాదు, దీన్ని ఈ జాగ కూడా సంపాదించారు ఫస్ట్. పాయింట్ నెంబర్ 2 పాయింట్ నెంబర్ P2 ఓకే వాయిస్ ఓకే భయ్యా పాయింట్ నెంబర్ P2 కనిపిస్తలే. ఓకే పాయింట్ నెంబర్ P2 ठीक है भैया पॉइंट नंबर P2 एक बार कॉल नहीं खड़ के कॉल नहीं రావాలండి దాని నుంచి. విదేశీ 1-21-091 సిబి నంబర్ న్యూ నంబర్. ఇక్కడ దాకా వస్తుంది పాయింట్ క్రాస్ వచ్చి ఇట్లా క్రాస్ వచ్చి 1 2 3 4 ఇవి కూడా ఇంకా ना ना सड़ी ना जरे ना पिछड़ पिछड़ చిన్న క్లారిటీ ఎక్కడ అంటే 590 GLR అనేది మీ రికార్డు, జనరల్ ల్యాండ్ రికార్డ్ సంబంధించిన నంబర్ మీది. ఆ జనరల్ ల్యాండ్ రికార్డ్ సంబంధించినటువంటి రికార్డుకు రెవెన్యూ సర్వే నెంబర్ చేంజ్ అయినప్పుడు కూడా చేంజ్ ఉంటుంది వచ్చా, దానికి సేమ్ ఇదే సర్వే నెంబర్ యాడ్ అవుతుంది. లేదు లేదు రెవెన్యూ లేదు, ఇది మాది ఫస్ట్ 1933 ఒక సర్వే నెంబర్, దాని తర్వాత 56 ఏదైతే ఫైనల్